ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం పిండి దీపారాధన ఎలా చేయాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, సాయంత్రం 5:30 వరకు ఉంది. నక్షత్రం అనురాధ, సాయంత్రం 6:44 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో. కన్యాక్షేత్రంలో కేతు సంచారం. కుజ, శని, శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. రవి రాహువుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు స్ఫూర్తిని కలిగిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. అయోమయ పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి స్తబ్దత తొలగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. సానుకూల ఫలితాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక విజయాలు, తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. భాగస్వాములతో మైత్రి ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో స్ఫూర్తిని కలిగి ఉంటారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. 1-2 సార్లు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు క్షేమదాయకం. తద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ ఉపకరిస్తుంది, ప్రమాదాలను దూరం చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తప్పనిసరి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతలకు దారితీస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని, ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పని తీవ్రంగా ఆలోచించి చేపట్టడం ద్వారా ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యమైనప్పటికీ విజయాలకి దారితీస్తుంది. ఆరోగ్య విషయంలో మహిళలకు చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాలు సఖ్యతకి దారితీస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో వివాదాలు తలెత్తుతాయి. గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. జాగరూకతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతి పనిలోనూ విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాలు చేకూరుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. యుక్తితో వ్యవహరించి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపార పరంగా కలిసి వస్తాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రణాళికల ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేటువంటి యుక్తులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంచుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని ఆస్వాదించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మానసిక రుగ్మతలు మహిళలకు తగ్గుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి అనువైనటువంటి కార్యకలాపాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో
విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో పొందగలుగుతారు. ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహపరంగా కూడా ఆహ్వానించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యకలాపాల్లో మందత్వం కొనసాగుతుంది. అంతిమ విజయాలు ఆర్థికంగా కూడా అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో తీరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనని నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు, గట్టి కృషి, విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి విషయాలు మహిళలకు పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అతి జోక్యం ద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. మనస్తాపాన్ని కలిగిస్తాయి. సంభాషణల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. పొరపాట్లు గ్రహించలేకపోతారు. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ కష్టతరమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. గట్టి కృషితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంభాషణలు చేస్తాయి. ఆకర్షణీయమైనటువంటి సంభాషణ ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి లాభిస్తాయి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. పరిస్థితులు చక్కబెట్టుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి అవరోధాలు దూరం కావాలని, విరోధాలు నియంత్రించుకుని విజయాలు సాధించాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి ప్రతిభతో విజయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలని తొలగింపజేసుకోవటానికి వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. మీ గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పూజాపీఠం మీద ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ చిత్రపటం దగ్గర బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి పిండి దీపాలను ఇరువైపులా ఉంచి వెలిగించాలి. ఈ పిండి దీపాలు ఆవు నెయ్యితో వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పిండి దీపాలు వెలిగించిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగటం కోసం వడపప్పు, పానకం నివేదన చేయాలి. ఇలా శనివారం సందర్భంగా వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సమర్థ రామదాసు గారు 13 అక్షరాలతోటే ఆ మంత్రాన్ని తీసుకురావడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇది 13 అక్షరాలతో వచ్చి బీజాక్షరములతో సంపుటీకరణమై ఉంటుంది. అందులో శ్రీరామ, జయ రామ, జయ జయ రామ 3 మాటలు రామనామం తిరుగుతుంది. 3 మాటలు రామనామం తిరిగి మొట్టమొదటి అక్షరం శ్రీకారంతో ప్రారంభం అవుతుంది. శ్రీకారానికి శాక్తేయ ప్రణవము అని పేరు. అమ్మవారి శక్తి అంతా శ్రీకారంలో ఉంటుంది. రామ పురుషవాచకం. శ్రీరామ అనేటప్పటికీ అది సీతారాములిద్దరినీ కలిపి చెప్పినటువంటి మంగళవాచకం. పక్కన స్త్రీశక్తి లేకపోతే స్త్రీతో కలిసి ఉండనటువంటి మూర్తికి ఉపాసన ఉండదు. అంటే నిరంతరం భగవదార్చనగా ఉపాసన చేయడానికి అవకాశం ఉండదు. అందుకే దేవతలందరినీ భార్యలతో కలిపి సంకేతిస్తారు. అది ఉపాసనా పరంగా ఉండేటటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు శ్రీరామ, జయ రామ, జయ జయ రామ, మళ్ళీ జయ శబ్దం 3 మాటలు తిరుగుతుంది. జయ అని ఎక్కడన్నా 18 అని గుర్తు. దాని చేత సమస్త వాంగ్మయము ప్రతిపాదింపబడుతుంది. జయ అన్న శబ్దము మంగళవాచకం. అందుకే అది అమంగళాలు కలగనివ్వదు. ఇవన్నీ ఒకెత్తైతే అందులో 13 అక్షరాలే ఉండేటట్టుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని సమర్థరామదాసు గారు తీసుకురావడానికి ఒక కారణం ఉంది. శ్రీరుద్రమని మనకి యజుర్వేదాంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆ శ్రీరుద్రంతో ప్రతిరోజు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అందులో నమక చమకాలది 2 పాఠాలు ఉంటాయి. ఈ శ్రీరుద్రంలో శంకర అనేటటువంటి నామం అత్యంత కీలకం. ఎందుకని అంటే శం కరోతి ఇది శంకర, ప్రత్యక్షంగా శుభాల్ని తీసుకొచ్చి అందించేటటువంటి వాడెవరో ఆయనని శంకర అని పిలుస్తారు. శంభు అంటే సుఖముల యొక్క ఉత్పత్తి స్థానం. శంకర అంటే ఆ శుభములను తీసుకొచ్చి అందించేటటువంటి వాడు. అటువంటి శంకర అన్న నామం శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే 13 మాటలు తిరుగుతుంది. 13 మాటలు శంకర అనేటటువంటి నామము తిరగాలి అంటే శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తారు. అది ఒక్క ఘనపాఠీలు మాత్రమే అలా చెప్పగలరు. అలా చెప్పగలిగినటువంటి ఘన చేత శంకర శబ్దము 13 మాటలు తిరిగేటటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయము శ్రీరుద్రం. అటువంటి ఆ శ్రీరుద్రం ఏదైతే ఉందో అది పరమశక్తివంతమైనటువంటి అధ్యాయం యజుర్వేదంలో. శంకర నామం శ్రీరుద్రాన్ని ఘనగా చెప్తే 13 మాటలు తిరుగుతుంది. కాబట్టే ఆ శంకరుడే హనుమగా వచ్చారు కనుక
ఆ హనుమ తత్వం ప్రకాశించాలి అంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ప్రకాశిస్తుంది. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాలతో సమర్థరామదాసు గారు నిర్ణయం చేసి అంతటా కూడా వ్యాప్తి చేయడానికి కారణం అది. అందుకే శంకరుడే స్వామి హనుమగా వచ్చారు. అందుచేతనే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 8గా పైకి కనపడేటట్టుగా ఉండేటటువంటి రూపాలు అన్నీ శివుడివే. ఆ 8 తప్ప ఇంక 9 ఉండదు. అదే ఒకటి పృథివీ స్వరూపం భూమి, 2వది నీరు, 3వది ఆకాశం, 4వది గాలి, 5వది నిప్పు, 6 సూర్యుడు, 7 చంద్రుడు, 8 యజమాని. యజమాని అంటే నేను నేను అంటుంటానే ఇలా చూపించి లోపల ఉన్నటువంటి జీవుడు యజమాని. ఆ యజమానితో కలిపి 8 శివస్వరూపాలే. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.